హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుద్ర మొబైల్స్ బేతంచెర్ల. ఈరోజు మన మొబైల్ షాప్లో ఒక విషయం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ మధ్య మన మొబైల్ షాప్ వాళ్ళు అందరూ ఎన్నో ఆఫర్లు ఇస్తున్నాము అది ఇది అని చెప్తున్నారు. కానీ ఎవరు కూడా వారి యొక్క ఆదాయాన్ని పోగొట్టుకొని ఎవరు ఇవ్వరు ఆఫర్స్. కస్టమర్ తెలుసుకోవాల్సింది ఏమంటే, మేము ఈ మొబైల్ ఇస్తే ఇంత తగ్గిస్తాము, ఈ మొబైల్ ఎక్స్చేంజ్ చేస్తే ఇంత తగ్గిస్తాం అనేది ఏం లేదు. వాళ్ళ యొక్క ఆదాయం తీసుకొనే మొబైల్ ఇస్తున్నారు. అంతకు మించి ఎవరు ఫ్రీగా ఇవ్వరు. అట్లీస్ట్ నేను కూడా ఫ్రీగా ఇవ్వను. నా యొక్క ఆదాయం తీసుకొని నేను ఇస్తాను. ఎవరైతే ఫ్రీగా ఇవ్వరు కదండి, ఎవరు ఫ్రీగా ఇవ్వరు. అన్ని ఆఫర్లు ఇస్తున్నారు, వాళ్ళు ఇస్తున్నారు, వీళ్ళు ఇస్తున్నారని. ఇది ఒక మార్కెట్ని దెబ్బతీయడం అనేది ఒక విధంగా జరుగుతుంది. కానీ అవి మనం చెప్పకూడదండి. మార్కెట్లో ఎవరు వ్యాపారం వారిది, వారి యొక్క వ్యాపారం వృత్తిలో వాళ్ళు వెళ్ళిపోతుంటారు. కానీ ఫ్రెండ్స్, మనమైతే ఎటువంటి ఎక్స్చేంజ్ తీసుకుంటాం, కానీ దాని యొక్క కాస్ట్ బట్టే తీసుకుంటాం. నువ్వు ఇంత ఇస్తే ఈ మొబైల్ పనికిరాని మొబైల్ ఇచ్చిన 10,000 ఇస్తాము, 10,000 తగ్గిస్తాము అనేది ఏం లేదు ఫ్రెండ్స్. ఎవరైనా కానీ గమనించండి కొద్దిగా. ఏ వస్తువైనా కానీ మనం ఒకటి పర్చేజ్ చేసేటప్పుడు దాని యొక్క విలువ తెలుసుకోవాలి. కంపెనీలో రేట్ ఎంత ఉంది, కంపెనీ వాళ్ళు ఎంత ఇస్తున్నారు, ఏం ఆఫర్స్ ఉన్నాయి అనేది ఒకటి ఉంటుంది. దాన్ని బట్టి మనం కొనుగోలు చేయాలి. ఒక వస్తువు కొనుగోలు చేస్తున్నామంటే దాని గురించి అంతా తెలుసుకున్నాక మాత్రమే కొనుగోలు చేయండి. ఒకటి కాకుండా 3 షాపులు అడగండి, మాకు ఇక్కడ ఇంత తక్కువ వస్తుందని అడగండి. దాన్ని బట్టి మీరు పర్చేజ్ చేయండి. ఏ మొబైల్ అయినా కానీ, మొబైలే కాదు, ఇంకోటి ఎలక్ట్రానిక్ ఐటమ్ కానీ, ఇంకో విధంగా ఏదైనా కానీ, సిమెంట్ అనుకో, ఇంకోటి మనకు పనికొచ్చేది ఏ విషయమైనా కానీ 1-2 సార్లు లేదంటే 3 సార్లు కానీ 3 విధాలుగా అడగండి. అప్పుడు మనకు దాని విలువ అనేది తెలుస్తుంది. ఇటుకోతే ఇంత ఉంది అనేది. మీరు గుడ్డిగా వెళ్ళి ఒకటి షాప్లో మాకు ఇంత తక్కువ ఇస్తున్నాడు కదా, ఇంత వస్తుంది అని తీసుకోకండి. 1-2 సార్లు వేరే షాప్లో కానీ అడిగి తీసుకోండి. దాన్ని బట్టి మనకు దాని విలువ అనేది తెలుస్తుంది. మాకు ఆ షాప్లో ఇంత ఇస్తున్నాడు, మీ పాత ఫోన్ 10,000కి వేసుకుంటున్నాడు, పనిచేయని ఫోన్ 10,000కి వేసుకుంటున్నాడు అనేది ఏం లేదు ఫ్రెండ్స్. పాత ఫోన్ అయినా కొత్త ఫోన్ అయినా కానీ, ఏ ఫోన్ అయినా దాని విలువ అనేది దానికే ఉంటుంది. ఒక కొత్త ఫోన్ తీసుకుంటున్నామంటే దానికి యొక్క విలువ మనం ఈ షాప్లో అడిగినాము. ఇప్పుడు బేతంచెర్లకు వచ్చాను, రుద్ర మొబైల్స్లో అడిగారు. రుద్ర మొబైల్స్లో ఇంత ఉంది రేటు. ఇంకో షాప్కి వెళ్ళండి, అక్కడ అడగండి, అక్కడ ఇంత ఉంది, అడిగి ఎంత వేరియేషన్ ఉంది.